హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ' ఎపిసోడ్ నెంబర్ 31. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా. అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని అండ్ అలాగే వాళ్ళు కోరుకున్నది జరగాలని ఆ దేవతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ' ఎపిసోడ్ నెంబర్ 31. వైషు పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క, డాడీ మమ్మీ ఆన్ ది వే అంటూ ఆనందంగా చెప్పింది. అంటూ అలాగే కూర్చుంది విశిష్ట. ఏంటక్క అంత డల్గా ఉన్నావు? మేం రావడం నీకు ఇష్టం లేదు కదా అని అడిగింది పక్కనే కూర్చొని. అదేం లేదు అంటుంది విశిష్ట. మరి మీ ఆయన ఏమంటాడో అనే టెన్షన్నా అని వైషు అనగానే, అది నేను చూసుకుంటా కానీ నువ్వు చిట్టితో వెళ్ళి కార్ కీస్ అవిగో ఇక్కడ వెనుక మార్కెట్ ఉంది, ఫిష్ తీసుకురా, డాడీకి ఇష్టం, ఇంకా మటన్ కీమా మమ్మీ కోసం అంటూ లేచి తన వ్యాలెట్ ఇచ్చింది. వైషు హుషారుగా వెళ్ళింది. ఈ మహానుభావుడికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా, లేకపోతే మళ్ళీ అలుగుతాడు అనుకుంటూ వీరాకి కాల్ చేసింది. తను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసింది, నో ఆన్సర్. మెసేజ్ పెట్టింది, సారీ షేర్, మా పేరెంట్స్ వస్తున్నారు, ఈ ఒక్కసారికి నా కోసం అడ్జస్ట్ అవ్వు ప్లీజ్, విత్ లవ్ జాన్. అసలు ఈ షేర్ ఆ మెసేజ్ చూసాడో లేదో ఒక లుక్ వేద్దాం పదండి. హైదరాబాద్లో రెహమాన్ గెస్ట్ హౌస్ ఫంక్షన్ జరుగుతుంది. తన ఏకైక కూతురు మంజు ఎంగేజ్మెంట్. బడా బిజినెస్ మ్యాన్ కొడుకుతో వీఐపీలు సెలబ్రిటీలు వచ్చారు. విలియమ్స్ అంతా తనే చూసుకుంటున్నాడు. అంతేనా, ప్రతి చోట డాన్స్ అయితే రెహమాన్ కంట్లో పడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆ పని ఈ పని చేస్తూ. బట్ వీరా మాత్రం పైన టెర్రస్ మీద ఈ ఫంక్షన్తో నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ల్యాప్తో బిజీగా ఉన్నాడు. విలియమ్స్ మాటిమాటికి ఫోన్ చేసి, వీరా ఒకసారి రా, రెహమాన్ నీ కోసం 2 సార్లు అడిగాడు అని చెప్తుంటే ఫోన్ సైలెంట్ పెట్టాడు. విషీ కాల్స్ చూడలేదు, మెసేజ్లు చూడలేదు. ల్యాప్లో రెహమాన్ రీసెంట్గా అటెండ్ అయిన మీటింగ్ తాలూకా వీడియో అది రష్యాలో జరిగింది. అందులో ఒక ఆయన తన చేతిలో ఒక మెటల్ చూపిస్తూ విషయం చెప్తున్నాడు. అతనికి తెలుగు రాదు, నాకు రష్యను రాదు. అందుకే పక్కనే రెహమాన్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. ఇది ఒస్మియం, చాలా విలువైన మెటల్, ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం వాడతారు, దీని కాస్ట్ అంటూ చెప్తూ ఉంటే మనోడు ఇంట్రెస్ట్గా సీరియస్గా వింటున్నాడు. బ్లాక్ జీన్స్, క్రీమ్ కలర్ ఫార్మర్ షర్ట్, ఫుల్ హ్యాండ్స్ వెనక్కి మర్చి ల్యాప్ ఎదురుగా టీపై మీద, ఈయనేమో కాలు మీద కాలు వేసుకొని ఒక చెయ్యి సోఫా మీద, ఇంకో చేత్తో కాలర్ని వెనక్కి తోసి చూపు తిప్పకుండా వింటున్నాడు. ఎంత నేర్చుకున్నా మరీ పర్ఫెక్ట్ అయితే కాదు, అందుకే అర్థం కాకపోతే బ్యాక్కి వచ్చి మరీ వింటున్నాడు. కాసేపు తర్వాత విలియమ్స్ హడావిడిగా వచ్చి, షేర్ ఎన్నిసార్లు కాల్ చేయాలి, లిఫ్ట్ చేయవేంటి అని అడిగాడు కంగారుగా. మనోడికి పక్కనోడి కంగారు ఎప్పుడు పట్టిందని ల్యాపీలో నుండి తలెత్తకుండా సంగతి చెప్పు అన్నాడు. విలియమ్స్ అక్కడ వాటర్ గబగబా తాగి రొప్పుతుంటే, కింద వాటర్ లేవా అని అడిగాడు వీరా. విలియమ్స్ షాక్. మంజునెవరో కిడ్నాప్ చేశారు అన్నాడు సీరియస్గా. మంజు ఎవరు అని అడిగాడు వీరా. విలియమ్స్ రెహమాన్ బాయ్ కూతురు. ఓహో అంటూ చూశాడు నార్మల్గా. విలియమ్స్కి వీరా బిహేవియర్ ఆశ్చర్యం కమ్ కోపం తెప్పిస్తుంది, కానీ వీరా రియాక్షన్ అందరితో ఇంతేగా, ఈ యాటిట్యూడ్ చూసేగా తన వెనుక పడింది అని సమాధానం చెప్పుకున్నాడు. వీరా ల్యాపీ ఆఫ్ చేసి పైకి లేచి సిగరెట్ వెలిగించాడు. విలియమ్స్, నేను చెప్పింది విన్నావా అని అడిగాడు సీరియస్గా. కిడ్నాప్ అయింది రెహమాన్ కూతురు అయితే నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని అడిగాడు వీరా. ఇవాళ తనదే కదా ఎంగేజ్మెంట్, కాసేపట్లో మొదలవుతుంది, గెస్ట్లు అందరూ వచ్చేస్తున్నారు, ఈ విషయం బయటికి తెలిస్తే రెహమాన్ బాయ్ పరువు పోతుంది అన్నాడు. అయితే వెళ్ళి ఎక్కడుందో వెతుక్కోమను అంటూ బాల్కనీలోకి వెళ్ళాడు. విలియమ్స్ తన వెనక్కి వచ్చి, అది కాదు షేర్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, అందుకే నీకు అప్పగించాడు. నాకే ఎందుకు, రెహమాన్ కింద బోలెడు మంది రౌడీలు ఉన్నారుగా, వాళ్ళకి చెప్పొచ్చుగా అన్నాడు. చెప్పను, ఎందుకంటే నేను విలియమ్స్ తర్వాత నిన్నుని మాత్రమే నమ్ముతా అని వినిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి రెహమాన్ విపరీతమైన డల్తో కనిపించాడు. విలియమ్స్కి రెహమాన్ అలా చూస్తుంటే అదోలా అనిపించింది. మనోడు సేమ్ రియాక్షన్. ఏది, అదే మా ఆపే, షేర్ ఎలాగైనా నా కూతుర్ని తీసుకురా, గంటలో తన ముందు ఉండాలి అని రెహమాన్ అనగానే, నీకు ఎంత అమౌంట్ అయినా ఇస్తా ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంటే వీరా సిగరెట్ పొగ వదులుతూ, నాకు కావాల్సింది డబ్బులు కాదు అనగానే,
విలియమ్స్ ఆశ్చర్యంగా మరి అని అడిగాడు. ఏం కావాలో పని అయ్యాక చెప్తా, ఇప్పుడు చెప్పు ఏంటి విషయం, సాగదీయకుండా షార్ట్ కట్స్లో చెప్పు అన్నాడు సీరియస్గా. రెహమాన్, మంజు నా కుక్కతే కూతురు, చాలా గారాబంగా పెంచాను. నా ఫ్రెండ్ కొడుకుతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. వీరా, నువ్వు ఉండేది ముంబై, హైదరాబాద్లో ఎందుకు చేస్తున్నావు ఈ ఎంగేజ్మెంట్ అని అడిగాడు. అంటే మా రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, అది కాక పెళ్లి కొడుకు వాళ్ళు ఉండేది ఇక్కడే కదా అని అంటూ సిగరెట్ క్రష్ చేసి యష్ ట్రేలో వేశాడు. నాకు శత్రువులు ఎక్కువే, కానీ నా జాగ్రత్తలో నేనున్నాను. తనకెప్పుడు తోడుగా కనీసం 10 మంది బాడీ గార్డ్స్ ఉంటారు. నేను నైట్ నుంచి ఇక్కడే ఉన్నాను. నా వైఫ్ తమ్ముడి ఇంట్లో ఉన్నది మంజుతో పాటు. వాళ్ళంతా ఇక్కడికి బయలుదేరుతుంటే ఎవరు అటాక్ చేసి మంజుని ఎత్తుకెళ్ళిపోయారు అంటూ చైర్లో కూర్చుండిపోయాడు నీరసంగా. కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. మరి తన బాడీ గార్డ్స్ ఏం పీకుతున్నారు అని అడిగాడు విసుక్కుంటూ. వాళ్ళందరినీ బాగా కొట్టేశారు, దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉన్నారు. మరి మీ వైఫ్? తను లోపల నుండి బయటకు వచ్చే లోపే ఇదంతా జరిగింది. లోకల్గానే నాకే ఉన్నారుగా ఓ 4 శత్రువులు. ఇంటర్నేషనల్ మాఫియా అంటే నీకు ఉంటారు ఓ 100 మంది అంటూ విలియమ్స్ వైపు చూశాడు. అది సరే, ఇప్పుడు ఎవరు తీసుకెళ్లారో ఎలా కనిపెట్టడం అని అడిగాడు కంగారుగా. బండి నెంబర్ చూడలేదా ఎవరు? లేదు. నీకు ఫోన్ కూడా రాలేదు కదా ఇంతవరకు అని అడిగాడు. విలియమ్స్, రెహమాన్ ఆశ్చర్యంగా అన్నారు. అనుకున్నా, ఇది డబ్బుల కోసం చేసిన కిడ్నాప్ అయితే ఎప్పుడో చేసేవాళ్ళు. కరెక్ట్గా ఎంగేజ్మెంట్ రోజే చేశారంటే వాళ్ళు నీ మీద బాగా కోపమో పగ ఉన్న వాళ్ళు అయి ఉండాలి అనగానే రెహమాన్ పైకి లేచి, నాకు ఎంత ఆలోచన రాలేదు అంటూ వీర వైపు ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు పక్కన లేనప్పుడు కిడ్నాప్ చేశారంటే వాళ్ళకి మీ వాళ్ళలో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అది ఎవరో తెలిస్తే మీ అబ్బాయి ఎక్కడుందో మీ అమ్మాయి ఈజీగా కనిపెట్టొచ్చు అన్నాడు. కానీ ఎలా? మా దగ్గర కొన్ని 100 మంది ఉన్నారు, వాళ్ళలో ఎవరో ఎలా తెలుస్తుంది అని అడిగాడు. వీర 2 నిమిషాలు ఆలోచించి, సరే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారే, అక్కడికి వెళ్దాం పదా అన్నాడు. రెహమాన్ ఏదో అడిగేలోపు విలియమ్స్ అక్కడికి ఎందుకు అని అడిగాడు కంగారుగా. ఎందుకంటే వాడు ఆ బాడీ గార్డ్స్ ఉన్నారు కాబట్టి అంటూ బాల్కనీలో నుండి కిందికి చూస్తూ అక్కడున్న పైప్స్ పట్టుకొని జర కిందికి వెళ్తూ రా అని పిలిచాడు విలియమ్స్ని. విలియమ్స్ కంగారుగా చూస్తూ నేనెలా అనుకుంటూ ఉండేలోపు ఈ దొంగ బాబు కమ్ కిందికి వెళ్ళిపోవడం, కారు పార్కింగ్ వైపు వెళ్ళడం జరిగింది. విలియమ్స్ చేసేది లేక వీర వెళ్ళినట్టే వెళ్ళాడు. 40 సంవత్సరాల వయసు వాడవ్వడంతో కొంచెం కష్టమైంది. చేతులకి దెబ్బలు తగిలాయి, అయినా అలాగే వెళ్ళి కారు ఎక్కాడు. వీర కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్ ఎక్కడా అని అడిగాడు. మాదాపూర్ అంటూ చేతులు చూసుకున్నాడు విలియమ్స్. అయినా కింద నుంచి రావచ్చు కదా, అలా దూకడానికి నేను ఇలా యువకుని అనుకున్నావా అని అడిగాడు. రెహమాన్ ఇచ్చిన టైం గంట. ఆయన సాగదీసి విషయం చెప్పేసరికి 5 నిమిషాలు అయిపోయాయి. నువ్వు ఈ 3వ ఫ్లోర్స్ దిగి ఆ గెస్ట్ని దాటుకుంటూ రావడానికి ఇంకో 10 నిమిషాలు, టైం వేస్ట్ అంటూ కార్ స్పీడ్ పెంచాడు. హైటెక్ సిటీలోనే గెస్ట్ హౌస్. అక్కడి నుంచి ఫాస్ట్గా 8 నిమిషాల్లో హాస్పిటల్ ముందు కార్ ఆపి పద అంటూ పరుగు అందుకున్నాడు. కారులోనే ఏ ఫ్లోరో కనుక్కోమని విలియమ్స్కి చెప్పాడు కాబట్టి స్టెప్స్ ఎక్కేసి 4th ఫ్లోర్కి వెళ్ళాడు. అప్పటికే ఇన్సిడెంట్ జరిగి గంట అవ్వడంతో అందరికీ ఫస్ట్ ఎయిడ్ జరిగి కట్లు కట్టి పనిలో ఉన్నారు డాక్టర్లు, నర్సులు. విలియమ్స్ ఆయాస పడుతూ వచ్చి డాక్టర్స్తో, మీరు మీ స్టాఫ్ అంతా బయటికి వెళ్ళండి అన్నాడు. ఒక డాక్టర్, అది కాదండి, ట్రీట్మెంట్ ఇప్పుడే కదా మొదలైంది, అయినా మీరెవరు అంటూ అడిగేసరికి వీర తన ప్యాంట్లో నుండి అది తీసి పైకి లేపాడు. అంతే, డాక్టర్లు, నర్సులు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు. సదరు మంజు బాడీగార్డ్స్ అంతా కంగారుగా ఏమైందన్నా అని అడిగారు విలియమ్స్ని. విలియమ్స్కి వారంతా బాగా తెలుసు. వీర గెస్ చేసింది నిజమైతే ఓకే, అలా కాకపోతే వీళ్ళందరినీ అనుమానించడం తనకి తప్పుగా తోస్తుంది. అందుకే వీరతో నువ్వే చెప్పు అన్నాడు. వీర చెప్పేది ఏమీలే, ఆడెవరో 2 నిమిషాల్లో నీ ముందు ఉంచుతా అని ఒక్కొక్కరిని గమనిస్తూ ఆ రూమ్ అంతా ఓ రౌండ్ వేశాడు. మళ్ళీ జాగ్రత్తగా చూసి ఒకటి దగ్గరికి వెళ్ళి వాడి బ్రెయిన్ దగ్గర కనిపెట్టి చెప్పరా చాలా, మంజుని ఎవరు కిడ్నాప్ చేశారు అని అడిగాడు కోపంగా. అంతే, అందరూ షాక్. విలియమ్స్కి కంగారుగా ఉన్న ఏదో మూల వీర మీద నమ్మకం. ఏమంటున్నావు నువ్వు అని అడిగాడు కంగారుగా. సినిమాల్లో చెయ్యి మస్తు పనికొస్తావు, వీర దగ్గర కాదు అంటూ వాడి చుట్టు పట్టుకొని బరబరా లాక్కొచ్చి విలియమ్స్ ముందు పడేసి వీడి అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటూ గొంతు మీద కాలు వేసి, నాకేది రెండోసారి అడగటం నచ్చదు, చెప్పు ఆ పిల్ల ఎక్కడా అని అడిగాడు. విలియమ్స్ తప్ప అక్కడున్న ఎవరికి వీర తెలియదు.
తమ వాడిని తమ ముందే అలా బెదిరించడం, ముఖ్యంగా విలియమ్స్ ఏం మాట్లాడకుండా అలాగే చూడడం వాళ్ళకి కోపం తెప్పించింది. ఇద్దరూ బెడ్ దిగి వీర దగ్గరకు వచ్చి ఒక్క తోపు తొయ్యబోతుంటే మీరు ఆగండి అంటూ అరిచాడు. అందులో ఒకతను ఏంది ఇదంతా విలియమ్స్ సార్, ఏనాడైనా రెహమాన్ సార్ కానీ మీరు కానీ మా మీద చేయి చేసుకోలేదు, అలాంటిది వీడెవడు అని అడిగాడు కోపంగా. షూ, ఎవ్వడైనా నోరు తెరిస్తే అంటూ రివాల్వర్ చూపించి బెదిరించాడు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది. 6.2 కట్అవుట్, మొహం సీరియస్గా, కళ్ళల్లో కోపం. వీడు మనిషా లేక రాక్షసుడా అనేలా చూపు అనిపించేలా ఉన్నాడు. వీర కింద పడినవాడు ఏం మాట్లాడకపోవడంతో రే అట్టే టైం లేదు, మర్యాదగా చెప్పు అంటూ కాల్తో గట్టిగా ప్రెస్ చేస్తుంటే వాడు నాకు తెలీదు అంటూ బలంగా వీర కాల్ని తోసి పారిపోతుంటే వీర అక్కడున్న సెలైన్ బాటిల్ తీసుకొని గోడకేసి పగలగొట్టి వాడి చెయ్యిలాగి ఆ బాటిల్ని చేతిలోకి దించాడు. అంతే, వాడి కేకకి హాస్పిటల్ మారుమోగింది. ఇప్పుడు దీని గొంతులో దింపమంటావా అంటూ గొంతు దగ్గరికి తెచ్చేసరికి చెప్తాను అనేసరికి అందరూ షాక్, విలియమ్స్తో సహా. వాడు విలియమ్స్ వైపు చూసి షాజీ గ్యాంగ్లో మా అన్న పనిచేస్తాడు, వాళ్ళు చెప్తేనే మీ దగ్గర చేరాను, మంజుని వాళ్ళే కిడ్నాప్ చేశారు అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్లారు అని అడిగాడు వీర. వాడు గచ్చిబౌలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఎంఆర్ హిల్స్ అనే ఏరియాలో షాజీబాయి విల్లా ఉంది అక్కడ అని చెప్పడమే ఆలస్యం. వీర వాడిని బరబరా లాక్కెళ్తూ తన వైపే ఆశ్చర్యంగా ఆనందంతో చూస్తున్న విలియమ్స్తో రా అని అరిచాడు. ముగ్గురు బరబరా స్టెప్స్ దిగి కారు ఎక్కారు. వీర కారు నడిపే విధానానికి కూడా విలియమ్స్ ఇంప్రెస్ అయ్యాడు. ఎక్కడ ఫాస్ట్గా పెంచాలి, ఎక్కడ స్లో చేయాలి అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. 20 నిమిషాల్లో వాడు చెప్పిన అడ్రస్కి వచ్చేశారు. వీరా కారుతో గేట్ని గుద్దేసి డైరెక్ట్గా లోపలికి పోనిచ్చాడు. విషిరా వరల్డ్ మార్కెట్ దగ్గర కారు ఆపి నడుస్తుంటే చిట్టి వైషుతో మేడం అయితే మీ పేరెంట్స్ వస్తున్నారన్నమాట అంటూ నవ్వాడు. చిట్టి, నన్ను మేడం అక్కర్లేదు, అక్క అని పిలువు చాలు అన్నది. విశిష్ట మేడం కూడా చెప్పింది, కానీ ఆ మాపే ఉన్నాడే. మాపే ఎవరు అని అడిగింది వైషు ఆశ్చర్యంగా. మీ బావ ఆ వీర అనగానే మాపే ఏంటి చిట్టి, కొంచెం వివరంగా చెప్పు అన్నది. మాడిపోయిన పెనం, ఆ మొహం కరెక్ట్గా గమనించక్క, ఇంట్లో మాడిపోయిన పెనం మాదిరి ఉంటుంది, కోపంగా ఎప్పుడు ఇలా పెట్టుకొని ఉంటాడు అంటూ ఇలా చూపించేసరికి వైషు పక్కపక్క నవ్వింది. అక్క, విశిష్ట మేడంకి లేని బాధ ఈయనకేంటో, నా చేత అడ్డమైన చాకరీ చేయిస్తాడు, షూ తీయాలి, స్నానానికి నీళ్లు రెడీ చేయాలి, ఒట్టి సైకో. అవును, నాకు అస్సలు నచ్చడు. రాత్రి నువ్వే చూసావుగా అరుబాబు రౌడీతనం, ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి. నాకైతే తనని ఎడాబెడా కొట్టాలనంత కోపం వచ్చింది. ఏం చేయను, తను 6.2 నేను 5.2 అంటూ మొహం చిన్నబుచ్చుకుంది. చిట్టి, నాకు ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది. నాకు ఇచ్చే పనిష్మెంట్స్ చూస్తే నీకే అయ్యో చిట్టి అంటావంటూ అమాయకంగా ఫేస్ పెట్టాడు. అవునా, అంతలో టార్చర్ పడతాడా అని అడిగింది ఆశ్చర్యంగా. ఒకసారి టీ చల్లారిపోయింది అని నేను నెల రోజుల పాటు చల్లారిన టీ తాగాలని చెప్పాడు. తను లేనప్పుడు వేడిగా తాగొచ్చు కదా, కానీ ఆ నెల రోజులు ఎందుకో ఎక్కువగా ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా అని అడిగింది. తనని ఇమిటేట్ చేశానని ఏ ఫీలింగ్స్ లేకుండా తనలాగే మాపే మొహంతో ఉండాలన్నాడు. సో సాడ్. అవును, ఇంతకీ తను ఏం చేస్తాడు అని అడిగింది. దొంగతనాలు, కబ్జాలు అంటూ లిస్టు చెప్తుంటే వైషు కోపంగా అవునా, ఇవన్నీ మా అక్కకి తెలుసా అని అడిగింది. తెలుసు, ఆమె ఇవన్నీ మాన్పించి జెంటిల్మెన్ సినిమాలో అర్జున్ లాగా చివరికి ఆయన్ని కూడా మారుస్తా అని శపథం చేసింది అని చిట్టి చెప్తుంటే వైషు ఏం మాట్లాడకుండా కామ్గా నడిచింది. ఇంట్లో వంట రెడీ చేస్తున్న విశిష్టకి కార్ ఆగిన సౌండ్కి తన పేరెంట్స్ అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది. అందరూ కూడా వచ్చారు డ్యూటీ ఎక్కడానికి. ఏంటి లేట్ అని అడిగింది విశిష్ట. మర్చిపోయినట్లుగా ఉన్నావు, ఇవాళే సుమా కేసులో తీర్పిచ్చే రోజు అని ఖాళీ అనగానే కదా సారీ అన్న మర్చిపోయా అంటూ తల కొట్టుకొని ఏమైంది అని అడిగింది. నువ్వు చెప్పినట్టు చుట్టుపక్కల వాళ్ళంతా సాక్ష్యం మన వైపే చెప్పారు. సుమ కూడా తనకి ఇష్టం లేదని చెప్పడంతో తప్పు కూడా వాళ్ళ వైపే ఉండటంతో విడాకులు మంజూరు చేశారు. వాడికి 10 లక్షల కట్నం వెనక్కి ఇవ్వమని చెప్పారు అంటూ లోపలికి వచ్చాడు. మంచి పని చేశారు, సుమని కూడా తీసుకురావాల్సింది అనగానే ఈసారి ఎప్పుడైనా తీసుకొస్తాను అన్నాడు. విశిష్ట సరే అంది. తను బాగా కోలుకొని ఇంకో పెళ్ళికి ఒప్పుకుంటేనే నేను ఒక సంబంధం చూశాను,
అది ఖాయం చేద్దాం అన్నది. కాళీ ఆశ్చర్యంగా నోరు తెరిచాడు. సుబ్బు సింహ కూడా కారు హార్న్ వినబడ్డంతో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కారులో నుంచి విక్రమ్, గౌతమి దిగారు. నాన్న అంటూ వెళ్ళి హక్ చేసుకుంది. ఎలా ఉన్నావు విషి అని అడిగాడు విక్రమ్. విశిష్ట తలుపుతూ బాగున్నాను అని చెప్పి గౌతమి చేయి పట్టుకొని రా అమ్మ అంటూ తీసుకెళ్ళింది. వీళ్ళని చూసి అందరూ కూడా ఇలా చూస్తున్నారు. విక్రమ్, గౌతమి లోపలికి రాగానే విక్రమ్ అండ్ అందరూ వాళ్ళ వైపు సీరియస్ లుక్ ఇచ్చారు. వాళ్ళు కూడా అలాగే చూసి బయటకు వెళ్ళిపోయారు. గౌతమి ఇల్లంతా ఆనందంగా చూస్తుంటే విమ్ము అంకుల్ సీరియస్గా చూస్తున్నాడు. ఈలోపు చిట్టి, వైషు ఇద్దరు రాగానే చిట్టి ఫిష్ పీసెస్ క్లీన్ చెయ్యి అన్నది. చిట్టి లోపలికి వెళ్ళగానే ఏంటి వైషు నీకు పెళ్ళైంది, ఇంకా చిన్నపిల్లలాగా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా అని అబద్ధాలు చెప్తున్నావు అని సీరియస్గా అనేసరికి ఐఎమ్ సారీ డాడ్, ఇక్కడికంటే నువ్వు ఒప్పుకోవని అంటూ విమ్ము వైపు జాలిగా చూసింది. విమ్ము అంకుల్ సీనియర్ మాపే ఓ చిరునవ్వు నవ్వాడు. అది చూసి తల్లి కూతురు ముగ్గురు షాక్. విశిష్ట వెళ్ళి అందరికీ జ్యూస్లు తెచ్చిచ్చింది. విక్రమ్ జ్యూస్ తాగుతూ ఇల్లంతా రౌండ్ వేశాడు. అంత కాస్ట్లీ ఫర్నిచర్, అంతేలే తేరగా వచ్చిన డబ్బు ఎన్నైనా కొంటాడు అనుకున్నాడు కోపంగా. వీర దొంగ అని ఇంకా విమ్ము అంకుల్కి తెలియదు. ఏదో కబ్జాలు చేసే రౌడీ అని మాత్రమే తెలుసు. ఇక ఇంటర్నేషనల్ మాఫియా అంటే ఏమైపోతాడో. గౌతమి విషితో మీ పెళ్ళైన రోజు అత్తింట్లో సరైన సామాన్లు, ఫర్నిచర్ ఏం లేవు అన్నదని మీ నాన్న నీతో షాపింగ్ ప్లాన్ చేశారు అన్నది జ్యూస్ తాగుతూ. అంత అవసరం లేదులే మమ్మీ, అక్క వాళ్ళు మనకన్నా రిచ్ అంటూ విశిష్ట వైపు చూసింది. విశిష్టకు అర్థమైంది. విశిష్ట తమ బెడ్రూమ్ పక్కనే ఉన్న రూమ్ చూపిస్తూ వైషు అమ్మ నాన్నని ఆ రూమ్లోకి తీసుకెళ్ళు, రెస్ట్ తీసుకుంటారు, నేను వంట చేస్తా అంటూ వెళ్ళబోతుంటే గౌతమి నేను చేస్తాలే పద అంటూ కిచెన్లోకి తీసుకెళ్ళింది. వైషు విక్రమ్ దగ్గరికి వెళ్ళి డాడ్ అత్త ఫోన్ చేసింది, ఎల్లుండి ఇండియా బయలుదేరుతామని చెప్పింది అనగానే చెప్పింది, నువ్వు వాళ్ళతో వెళ్ళడానికి రెడీగా లేకపోతే కొంచెం టైం తీసుకో అంటూ బయటికి చూస్తూ ఆ రౌడీ ఫెలోస్కి ఇక్కడేం పని అని అడిగాడు కోపంగా. డాడ్ ఏం చెప్పాలి, ఆయన గారు వీళ్ళని అక్కకి బాడీ గార్డ్స్ లాగా పట్టాడు. ఇంకా నన్ను వెళ్ళిపోమ్మని నాతో ఒకటే గొడవ. ద మ్యాన్ విత్ ఫుల్ ఆఫ్ ఆరగెన్స్ అండ్ స్టబర్నెస్, ఐ జస్ట్ హేట్ హిమ్ అంటూ కోపంగా చెప్పింది. షో విషి వింటే బాగోదు అంటూ పైకి చూస్తూ పైన కూడా రూమ్స్ ఉన్నాయా అని అడిగాడు. డాడ్ రండి అంటూ తీసుకెళ్ళింది. పైకి వెళ్ళాక ఇప్పుడు చెప్పు ఏంటి వాడి ప్రాబ్లం అని అడిగాడు కోపంగా. మనమే వాడి ప్రాబ్లం డాడ్, మనం ఇక్కడికి రాకూడదు. నేను అక్కకి తనకి గొడవలు పెట్టడానికి వచ్చానని వెంటనే వెళ్ళిపోమ్మని ఒక్కటే గొడవ నాతో. అర్ధరాత్రి అని కూడా చూడకుండా వెళ్ళమని చాలా ఇన్సల్ట్ చేశాడు అన్నది సీరియస్గా. మరి విషయం ఏమనలేదా? తను నచ్చ చెప్పింది, అందుకే ఆగాడు. బట్ ఈవినింగ్ తను వచ్చే టైంకి నిన్ను చూసి ఏమంటాడు అని టెన్షన్గా ఉంది అనగానే ఏడ్చాడు. నేను వాడి కోసం రాలేదు, నా కూతురు మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందో చూడడానికి వచ్చాను. ఎక్కువ మాట్లాడితే ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నాతో కాదు అన్నాడు. కింద కిచెన్లో విశిష్ట చిట్టి వాషింగ్ మెషిన్ ఆన్ చెయ్యి వెళ్ళు అని పంపించేసింది. మొత్తానికి నీకంటూ ఒక ఇల్లు ఏర్పడింది. అతన్ని ఇంకేమైనా కబ్జాలు, రౌడీ పనులు మానేమని చెప్పు విషి అన్నది. అలాగే అమ్మ అంటూ ఆలోచనలో వీర మీదికే వెళ్ళాయి. మిస్డ్ కాల్స్ చూడలేదా అనుకుంటూ హాల్లోకి వెళ్ళి ఫోన్ చూసింది. తను మెసేజ్ చూడలేదు, కాల్ చేసింది లిఫ్ట్ చేయలేదు. ఏ మనిషో ఏంటో అనుకుంటూ వెళ్ళిపోయింది. వీర ఫోన్ని అక్కడే మర్చిపోవడంతో తను వచ్చే వరకు ఈ విషయమో తెలీదేమో. అంత స్ట్రాంగ్గా గేట్స్ టపీమని విరిగి పడిన శబ్దానికి షాజీ గ్యాంగ్ అంతా బయటకు వచ్చింది. వీర చేతిలో దెబ్బలు తిన్న అతను చేతికి గాయంతో కారులో నుండి దిగాడు. విలియమ్స్ కూడా తనతోనే దిగి సదరు షాజీని చూసి విలియమ్స్ కోపంగా రే మంజు ఎక్కడా అని అడిగాడు. షాజీ నవ్వుతూ ఓహో రెహమాన్ ఇంటి కుక్క వచ్చేసిందా వాసన పసిగట్టి అన్నాడు వెటకారంగా. అది విని వాడి మనుషులంతా నవ్వారు. అవునరా నేను కుక్కనే, కానీ నీకొక ఛాన్స్ ఇస్తున్నా, నీ అంతటి నువ్వే మంజుని తీసుకొచ్చి అప్పగించు, లేకపోతే ఏం జరుగుతుందో కూడా నువ్వు ఊహించలేవన్నాడు కోపంగా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియాలి కదా. నా తమ్ముడు మంజుని కాలేజ్లో ఏదో మూడ్లో టెంప్ట్ అయ్యి కిస్ చేయబోతే నువ్వు ఆ రెహమాన్ వాడిని కుక్కను కొట్టినట్లు కొట్టి హాస్పిటల్లో పడేశారు. వాడు కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. కొంచెం సేపు తర్వాత రావాల్సింది. మా వాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కోరిన ఒకే ఒక కోరిక మంజుని తనకి తెచ్చివ్వమని. ఇప్పుడే దాన్ని లాక్కెళ్ళి పైకి వెళ్ళాడు. పని అవ్వగానే పంపిస్తా అన్నాడో లేదో
అంతా వింటున్న వీర కోపంగా కారులో నుండి బయటకొచ్చి ఆ షాజీ మొహం మీద ఫట్టుమని ఒక్క గుద్దు గుద్దాడు. వాడి ముక్కు నుంచి బ్లడ్ బడబడా కారింది. అది చూసి వాడు కోపంగా రే ఎవడ్రా నువ్వు అని అరిచాడు కోపంతో. విలియమ్స్ షేర్ మంచు సంగతి చూడు నువ్వు అంటూ చెప్పేసరికి వీర గబగబా లోపలికి వెళ్తుంటే ఎక్కడున్న రౌడీలందరూ తన మీదికి వచ్చేశారు. ఒక్కొక్కడికి పంచులు ఇస్తూ ఫాస్ట్గా పైకి వెళ్తుంటే ఇద్దరు రౌడీలు చెరువు కాలు పట్టుకొని లాగారు. వీర కిందికి జారపడి నిలదొక్కుని మళ్ళీ లేచి వాళ్ళిద్దరిని ఎడాపెడా వాయించి పైకి వెళ్ళాడు. ఒక రూమ్లో నుండి మంచు ఏడుపు వినిపించి కాలుతో గట్టిగా డోర్ నొక్క తన్నాడు. లోపల షాజీ తమ్ముడు మంజుని గోడకి లాక్ చేసి వెకిలిగా ఏదో చెప్తున్నాడు. అంతే వీర వాడి చుట్టు పట్టుకొని గోడకేసి టపాటపా కొట్టాడు. వాడు కింద పడిపోయాడు. మంజు ఏడుస్తూ భయ్యా అంటూ వీరాని హక్ చేసుకుంది. అదేంటో వీర తనని తోద్దామని చెయ్యి తన మీదికి తెచ్చినా తొయ్యలేకపోయాడు. భయ్యా నువ్వు రావడం ఒక్క నిమిషం లేట్ అయినా ఇవాళ నా లైఫ్ నాశనం అయ్యేది అంటూ ఏడుస్తూ వీరాని అలాగే పట్టుకుంది. తనకి ఏంటో తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది. భరోసా, నమ్మకం, ధైర్యం కలిగాయి ఆ అమ్మాయికి. సరేరా అంటూ మంజు చేయి పట్టుకొని కిందికి తీసుకొచ్చాడు. కింద విలియమ్స్ ఫైట్ చేయడం చూసి విలియమ్స్ అని పిలిచాడు. విలియమ్స్ తలెత్తి చూసి మంజు అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ అమ్మాయి చాచా అంటూ విలియమ్స్ చేయి పట్టుకొని ఏడ్చేసింది. విలియమ్స్ తన కళ్ళు తుడుస్తూ షేర్ ఉండగా నువ్వు ఏడ్చే పరిస్థితి రాదు అంటూ వీర వైపు గర్వంగా చూశాడు. అక్కడికి వచ్చిన షాజీ రే ఎక్కడ్రా నా తమ్ముడు అని అడిగాడు. వీర ఎగిరి వాడిని ఒక్క తన్నగానే వాడు ఎగిరి అవతల పడ్డాడు. వీర వాడిని పైకి లేపి ఆ చెంప ఈ చెంప వాయించి ఇంకోసారి తన వైపు చూసే ధైర్యం చెయ్యొద్దు అంటూ మంజు వైపు చూపించాడు. సదరు షాజీ అసలు నువ్వెవడ్రా మధ్యలో అంటూ వీర కడుపులో గుద్దాడు. అయిపోయావురా వీరగాడికి సంఖ్య తిరిగింది అంటూ కడుపులో 4 గట్టి షాట్లు ఇచ్చాడు. ఆసరికి వాడు పడిపోయాడు. అదంతా చూసి మురిసిపోతున్న విలియమ్స్తో చూసింది చాలు రా అని బయటికి వెళ్ళాడు. విలియమ్స్ మంజు తనతో పాటే బయటికి వచ్చారు. విలియమ్స్ ఆ సెక్యూరిటీ గార్డ్ని చూపించి మంజు వీడే నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడి దాకా తెచ్చాడు అన్నాడు. మంజు కోపంగా వెళ్ళి వాడి దవడ పగలగొట్టింది. వీర కార్ స్టార్ట్ చేశాడు. అక్కడ రెహమాన్ అతని భార్య టెన్షన్తో వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. రెహమాన్ వియ్యంకుడు వచ్చి రెహమాన్ టైం అవుతుంది మీ అల్లుడు రెడీ అటు చూడు అన్నాడు. సదరు అల్లుడు మంచి సూట్లో మెరిసిపోతూ స్టేజ్ ఎక్కాడు. మంజుని తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోయాడు. రెహమాన్కి టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడటం లేదు. వెంటనే విలియమ్స్కి కాల్ చేశాడు. విలియమ్స్ లిఫ్ట్ చేసి మంజు సేఫ్ కమింగ్ అంటూ కాల్ కట్ చేశాడు. రెహమాన్ ఊపిరి పీల్చుకున్నాడు. పావు గంట తర్వాత సదరు వియ్యంకుడు మళ్ళీ వచ్చి మంజు ఏది అని అడిగాడు. వస్తుంది రెడీ అవుతుంది అన్నాడు కంగారుగా రెహమాన్. ఈలోపు వీర కారు వెనుక వైపు ఆపి విలియమ్స్తో నువ్వు ముందు వైపు నుంచి వచ్చి అదిగో ఆ గేట్స్ తీయి అంటూ దూరంగా ఉన్న గేట్స్ చూపించాడు. మంజు విలియమ్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మంజు కారు దిగబోతుంటే వెళ్ళకు ఎవరైనా చూస్తారు అన్నాడు సీరియస్గా తన వైపు చూడకుండా. భయ్యా మిమ్మల్ని ఒక్కటి అడుగుతా కోపం తెచ్చుకోరు కదా అని అడిగింది కంగారుగా. కోపం వచ్చే ప్రశ్న అని నీకు అర్థమైంది కదా అలాంటప్పుడు అడగడం దేనికి అన్నాడు మాపే ఫేస్తో. అంటే ఆ రోజు నన్ను తోసేసి నా జాన్ మాత్రమే అన్నారు మీ వైఫ్ పేరు జానా అని అడిగింది. వీరాకు అప్పుడు గుర్తొచ్చింది. విశిష్ట మార్నింగ్ నుంచి మాట్లాడలేదు. ఏం చేస్తుందో దయ్యం మొహం వెళ్ళిందో లేదో అనుకుంటూ ఫోన్ కోసం ప్యాంట్లో చేయి పెట్టాడు. పైన మర్చిపోయా కదా అనుకున్నాడు. మీకు తనంటే ప్రాణం కదా అని అడిగింది తన వైపే చూస్తూ. అన్నాడు ఎదురుగా చూస్తూ. మా వదిన చాలా లక్కీ. తనని మాత్రమే ప్రేమించే భర్త దొరికాడు, అది కూడా ప్రాణం కన్నా ఎక్కువగా. నేను ఒకసారి తనని కలవచ్చా అని అడిగింది ఆశగా. చూద్దాం కానీ గమ్మనుండు అన్నాడు వీర. ఈలోపు విలియమ్స్ గేట్స్ ఓపెన్ చేశాడు. కార్ లోపలికి దూసుకెళ్ళింది. మంజుని వాళ్ళ అమ్మ వచ్చి గబగబా తీసుకెళ్ళి రెడీ చేసి 10 నిమిషాల్లో స్టేజ్ మీద తీసుకెళ్ళింది. రెహమాన్ గుండె తిరిగి కొట్టుకుంది. విలియమ్స్తో థ్యాంక్స్ అన్నాడు. నాదేం లేదు అంతా షేర్ చేశాడు అని జరిగింది చెప్పాడు. ఈ ఫంక్షన్ అవని వాళ్ళ సంగతి చూద్దాం. అవును తనేడి అని అడిగాడు. విలియమ్స్ పైన ఉన్నాడేమో చూసొస్తా మీరు కానివ్వండి అంటూ వీర కోసం పైకి వెళ్ళాడు. వీర పైన తన ఫోన్ చూసేసరికి అది స్విచ్ ఆఫ్ అయింది. అనుకుంటూ ఛార్జర్ కోసం చూశాడు. తన మొబైల్కి సెట్ అయ్యే పిన్ దొరకలేదు. ఈలోపు విలియమ్స్ రావడంతో నాకు కొత్త ఫోన్ కావాలి అని అడిగాడు. ఎందుకు అంటాడు విలియమ్స్. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది.
అయితే నా ఫోన్ తీసుకో అంటూ తన ఫోన్ ఇస్తుంటే నా జాన్కి నీ నెంబర్ తెలిస్తే నీ పని అంతే, అసలే నీ మీద చాలా కోపంగా ఉంది అంటూ వాటర్ తాగాడు. నా మీద ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా. నీ వల్లే కదా నేను మాఫియాలోకి వస్తుంది అంటూ కనుబొమ్మ ఎగిరేశాడు. ఓహో అదా విషయం అంటూ నవ్వి ర్యాక్లో నుండి ఒక ఫోన్ తీసిచ్చి ఇది తీసుకో, ఫోన్ మాట్లాడి కిందికి రా అని వెళ్తుంటే ఎందుకు అని అడిగాడు ఫోన్లో సిమ్ వేస్తూ. ఫంక్షన్ స్టార్ట్ అయింది అయితే ఉఫ్ నీ వల్లే ఫంక్షన్ జరుగుతుంది, అందుకే రెహమాన్ భాయ్ నిన్ను తీసుకొని రమ్మని చెప్పాడు. ఈ ఫంక్షన్స్ అవి నాకు సెట్ అవ్వవు, నువ్వు వెళ్ళు, అయ్యాక రెహమాన్ని రమ్మను అంటూ ఫోన్ రెడీ చేసి ఇంకా వెళ్ళు అని సైగ చేశాడు. విశిష్ట ఫోన్ మోగుతుంటే కిచెన్లో మిక్సీ సౌండ్కి ఫోన్ వినబడలేదు. అప్పుడే కిందికి వచ్చిన వైషు ఫోన్ చూసి డాన్ అబ్బో అనుకుంటూ కాల్ కట్ చేసింది. వీర మళ్ళీ చేశాడు, వైషు మళ్ళీ కట్ చేసింది. అలా 3 సార్లు జరిగేసరికి మనోడికి చిరాకు వచ్చి మెసేజ్ చేశాడు, ఫోన్ లిఫ్ట్ చెయ్యి. అది చూసి వైషు నువ్వు మా చెల్లికి సారీ చెప్తేనే నేను నీతో మాట్లాడతా, లేకపోతే లేదు అంటూ రిప్లై ఇచ్చింది. అది చూసి వీరకి చిర్రెత్తుకొచ్చింది, మెంటల్ ఎక్కింది అనుకుంటూ ఫోన్ సోఫాలో పడేసి టీవీ ఆన్ చేశాడు. ఛానల్స్ చేంజ్ చేస్తుంటే ఒక న్యూస్ ఛానల్లో తనని చూపిస్తూ న్యూస్ చెప్తుంటే కోపంతో పిడికిలి బిగించాడు. అక్కడ ఇంట్లో విక్రమ్ సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు. సేమ్ ఛానల్ సేమ్ న్యూస్. అది చూసి విక్రమ్ వైషు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. అక్క అంటూ పెద్దగా కేక వేసింది. విషి ఉలిక్కి పడి పరిగెత్తుకుంటూ వచ్చింది. తన వెనకే గౌతమి. ఆ అరుపుకి అందరూ కూడా వచ్చి వైషు వైపు చూశారు. అటు అన్నట్టు వేలు చూపించింది వైషు టీవీ వైపు. అసలు ఇతను మనిషా లేక రాక్షసుడా? దెబ్బలు తగిలి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన పేషెంట్ని గాయపరిచి డాక్టర్లని సైతం బెదిరించి ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి అంటూ రీడర్ పాప న్యూస్ చదువుతుంది. మానవత్వం లేని ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? దయ, జాలి, కరుణ అనేవి ఇలాంటి వాళ్ళ ఇళ్లలో కూడా ఉండవేమో అంటూ మసాలా యాడ్ చేసి మరీ చెప్తుంటే అందరూ షాక్. విశిష్టకైతే కాళ్ళ కింద భూమి కదిలిపోయినంత ఫీలింగ్ వస్తుంది. ఏం చేస్తున్నాడు, ఎందుకు అలా చేస్తున్నాడు అంటూ ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మెంటల్ లేస్తుంది. మేము టీవీ మ్యూట్ పెట్టి ఇతన్నాను మార్చాలనుకున్నది. అవునవును, వీధి రౌడీ నుంచి ఇలా ఎదిగాడు, అక్కడి నుంచి మాఫియా అంటాడేమో అన్నాడు వెటకారంగా. అది విని విశిష్ట అనుకో అందరూ కూడా షాక్. కానీ విక్రమ్కి ఆ విషయం గురించి తెలీదు. వైషు పైకి లేచి అక్క నా మాట విను, పద వెళ్ళిపోదాం, ఇంత రిస్క్ లైఫ్ నీకు అవసరమా? చూడు అతన్ని ఒక్కసారి చేసిన దానికి ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఎలా వెళ్తున్నాడో అన్నది సీరియస్గా. ఎస్ విషి, వైషు చెప్పినట్లు నీకు అవసరం లేదు, నీకు మేమంతా ఉన్నాము, డెసిజన్ ఈజ్ యువర్స్ అన్నాడు. విశిష్టకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. 2 నిమిషాల తర్వాత తను అంత దారుణంగా బిహేవ్ చేశాడంటే దాని వెనుక బలమైన కారణం ఉండే ఉంటుంది. ఒక్కసారి కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. నాన్న ఇది నేను ఆయన్ని 3 నెలలుగా దగ్గరుండి చూస్తున్నానని చెప్పడం లేదు, తన మీద నాకున్న నమ్మకంతో చెప్తున్నాను అంటూ వెంటనే తన ఫోన్ తీసుకొని పైకి వెళ్ళింది. అక్కడ వీర న్యూస్ చూసి విపరీతమైన అసహనానికి లోనయ్యాడు. అంతలోనే జాన్ కాలింగ్ అని చూసి న్యూస్ చూసినట్లుంది, అందుకే కాల్ చేస్తుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాడు విసుక్కుంటూ. చేసిందంతా చేసి నా మీద ఎందుకు కోపం వస్తుంది నీకు అని అడిగింది సీరియస్గా. కోపం నీ మీద కాదు, నువ్వు పెట్టే పిచ్చి మెసేజ్ల వల్ల అన్నాడు. విశిష్టకు అప్పుడు గుర్తొచ్చింది తను విక్రమ్ వల్ల సంగతి మెసేజ్ చేసిందని, దానివల్ల వీరాకి కోపం వచ్చిందని. కానీ విషయం ఏంటంటే వీరా ఫోన్ స్విచ్ ఆఫ్ అయి వాట్సాప్ మెసేజ్ చూడలేదు. ఇందాక తను టెక్స్ట్ మెసేజ్ చేస్తే వైషు కూడా అలాగే రిప్లై ఇచ్చింది. ఇదంతా తెలియని విశిష్ట నేను పెట్టింది చిన్న మెసేజ్ నువ్వు మాత్రమే చూసావు, కానీ నువ్వేం చేసావో కానీ ప్రపంచమంతా చూసింది, ఎందుకు కొట్టావు అతన్ని అని అడిగింది సీరియస్గా. మొగుడు అన్నాక బయట 1,00,000 వ్యవహారాలు ఏడుస్తాయి, వాటన్నిటికీ కారణాలు భార్యలకు వివరించాలంటే కుదరదు అన్నాడు సీరియస్గా. ఇదిగో ఈ యాటిట్యూడే ఒక్కొక్కసారి నాకు కోపం తెప్పిస్తుంది. ప్రతిదానికి రీజన్స్ అవసరం ఉండవు, బట్ కొన్నిటికే ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ నువ్వు చేసిన పని. నాకు నమ్మకం ఉంది అతను ఏదో పెద్ద తప్పు చేశాడు, అందుకే నువ్వు అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యావు, కానీ అంతలా గాయపరచడం మాత్రం తప్పు అన్నది ఆవేశంగా. అంత నమ్మకం ఉన్న దానివి ఎందుకు ఫోన్ చేశావు? నాకనే చెప్పాగా కారణం కోసమని. ప్రతిదీ నీకు చెప్పాలా? నీకు అనుగుణంగా ఉండాలి అంటే కుదరదు. నేనింతే, నాకు ఇలా రియాక్ట్ అవ్వడమే తెలుసు అనగానే అది నీకు పెళ్ళి కాకముందు. ఇప్పుడు నీ కోసం ఎదురు చూసే నీ భార్య ఉంది.
ఇంటి నుంచి బయటికి వెళ్ళిన భర్త సేఫ్గా రావాలని ప్రతి భార్య అనుకుంటుంది. కానీ నీ చేతిలో మిగిలిన వాళ్ళు సేఫ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటా బాయ్ అంటూ కాల్ కట్ చేసింది మన విశిష్ట. చా తన కోసం ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, మూడంతా ఖరాబ్ అయింది అనుకుంటూ విలియమ్స్కి కాల్ చేసి పైకి రమ్మన్నాడు. విలియమ్స్ రాగానే టీవీ చూపించాడు. జరిగింది మళ్ళీ రిపీటెడ్గా చూపిస్తున్నారు. అది చూసి విలియమ్స్ హో నో అన్నాడు. వీర సిగరెట్ తీసి వెలిగించాడు. విలియమ్స్ నన్నెవరు అసహించుకున్నా తిట్టినా లెక్క చేయను, కానీ నా జాన్ అసహించుకుంటే తట్టుకోలేను, అది నా తప్పు లేకుండా అంటూ ఫస్ట్ టైం ఓపెన్ అయ్యాడు. విలియమ్స్ చలించిపోయాడు. వెంటనే కిందికి వెళ్ళి విషయాన్ని రెహమాన్ చెవిలో పోస్ట్ చేశాడు. అది విని రెహమాన్ కోపంతో ఆ హాస్పిటల్ ఓనర్కి కాల్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేసి, రెహమాన్ బాయ్, మీ అమ్మాయి బాడీ గార్డ్స్కి స్పెషల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరేమీ వరీ అవ్వకండి అన్నాడు. నేను అందుకు చెయ్యలేదు అంటూ విషయం చెప్పి, మీ హాస్పిటల్లో ఎవరో ఇదంతా వీడియో తీశారు, వాడెవడో అరగంటలో నా ముందు ఉండాలి, లేకపోతే నా సంగతి తెలుసు కదా అంటూ కట్ చేసి ఏ ఛానల్ అని అడిగాడు. విలియమ్స్ చెప్పగానే రెహమాన్ డైరెక్ట్గా ఫంక్షన్కి వచ్చిన ఒక విఐపి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. మంజు నేను కాకుండా ఒక అమ్మాయి అని మాత్రం చెప్పాడు. ఆయన అంతా విని, అంతలా వరీ అవుతున్నావు, అతను అదే వీర అంత స్పెషలా అని అడిగాడు. చాలా స్పెషల్, ముందు ఈ ఛానల్కి కాల్ చేసి అది ఆపించు అంటూ ఆర్డర్ వేశాడు. సదరు విఐపి వెంటనే ఆ ఛానల్ హెడ్కి కాల్ చేసి, ఏమయ్యా, ఒక న్యూస్ చూపించే ముందు కరెక్టో కాదో కన్ఫర్మ్ చేసుకోరా అని అడిగాడు కోపంగా. అతను అదేంటి సార్ అలా అంటారు, అతను కోపంగా ఎలా లాక్కెళ్ళాడో చూశారు కదా అని అడిగాడు ఆశ్చర్యంగా. అచ్చా, అతను అంత కోపంగా ఉన్నాడంటే అవతల వాడేదో తప్పు చేశాడని కదా, మరి వాడేం చేశాడో తెలుసుకునే కదా న్యూస్ వేయాల్సింది. వాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయించాడు, అదే తెలిసే ఆ అమ్మాయి అన్న మీరు చూపించిన అతనే వాడిని వాయదీశాడు. ఇతనే కనుక టైంకి వెళ్ళి ఉండకపోతే ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయ్యి ఉండేది, అదే తెలుసుకో ముందు అన్నాడు కోపంగా. ఇదంతా మాకు తెలియదు కదా సార్, ఎవరో ఈ వీడియో మా ఛానల్ పంపించారు అనగానే, వాడెవడో పంపితే నిజ నిజాలు తెలియకుండా టెలికాస్ట్ చేసేయడమేనా అనగానే అతను సారీ సార్ అంటారు. సారీ లేదు, పూరి లేదు, ఏం చేస్తావో నాకు తెలియదు, 2 నిమిషాల్లో న్యూస్ రివర్స్ అవ్వాలి, లేకపోతే నా సంగతి తెలుసు కదా అని బెదిరించి కాల్ కట్ చేశాడు. విశిష్ట కిందికి వచ్చి కామ్గా టీవీ వైపే చూస్తుంది. అందరూ విమ్ము, చిట్టి అందరూ అక్కడే కూర్చున్నారు. విశిష్ట టీవీలో సౌండ్ పెట్టింది. బ్రేకింగ్ న్యూస్. ముందుగా సారీ టు ఆల్. అసలు ఏం జరిగింది అంటే విఐపి చెప్పిన మ్యాటర్కి మసాలా యాడ్ చేసి చూపించారు. చివరికి వీరాని దేవుడు మానవుల్లో ఉత్తముడు కింద కన్వర్ట్ చేసి మరీ చూపించారు. అందరూ అది చూసి షాక్. విమ్ము అంకుల్కి అయితే నో సౌండ్. లేదు లేదు, ఏదో జరిగింది అక్క, నువ్వు పైకి వెళ్ళి మా ఆయన్ని తిట్టేసరికి ఆయన ఆ ఛానల్కి ఫోన్ చేసి బెదిరించాడు, అందుకే ఇలా అంటూ ఏదో చెప్తుంటే విశిష్ట పైకి లేచి, ఎనఫ్ వైషు, ఇంకాకో అంటూ అందరి వైపు చూసింది. అందరూ బయటకు వెళ్ళిపోయారు. నిన్నటి నుంచి చూస్తున్నా, ఎందుకు నువ్వు ఆయన మీద అంతలా కోపం చూపిస్తున్నావు, అసలు నీకేం తెలుసు ఆయన గురించి అని అడిగింది కోపంగా. తెలుసుకోవాల్సినంత గొప్పవాడు కాదులే, రౌడీ దొంగ అంటూ ఏవేవో అంటుంటే విశిష్ట వెళ్ళి కొడదామనుకునే లోపు గౌతమి వెళ్ళి టప్పిమని చెంప మీద ఒక్కటి బీకింది. వైషు షాక్. విమ్మో అంకుల్ అయితే అలాగే చూస్తున్నాడు. ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే ఊరుకోను. అతన్ని అంటున్నావు, నీ సంగతి చెప్పు. సిద్ధు ఏదో చిన్న పొరపాటు చేస్తే తనని వదిలేయాలని ఫిక్స్ అయ్యావు. మొన్న చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ముందు నీ కాపురం సరి చేసుకో. నీ చూపుడు వేలు వీరాన్ని చూపిస్తుంటే మిగతా వేళ్ళని నిన్నే చూపిస్తున్నాయన్నది కోపంగా. అప్పుడు వైషుకి గుర్తొచ్చింది సుచిత్ర అన్నమాట. ఎదురు వాళ్ళలో లోపాలు చూపించే ముందు మనం కరెక్ట్ వేలో ఉండాలి అని. అంతే, ఏడుస్తూ పైకి వెళ్ళిపోయింది. విమ్మో అంకుల్ సరేలే వదిలే, వెళ్ళి లంచ్ రెడీ చెయ్యి అన్నాడు. గౌతమి కొర చూస్తూ వెళ్ళింది. నేను చెప్పా కదా నాన్న, ఆయన అలా చేశాడంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంది, మనం బెట్లో గెలిచేది నేనే అంటూ వెళ్ళిపోయింది. పైన వైషు ఏడుస్తూ సిద్ధుకి కాల్ చేసింది. సిద్ధు లిఫ్ట్ చేయగానే, నీ వల్లే మా ఇంట్లో అందరి చేత తిట్లు తన్నులు, ఐ హేట్ యూ అని తిట్టింది. ఏం జరిగిందో తెలియని సిద్ధు, బావా మళ్ళీ ఏమైంది అని అడిగాడు కంగారుగా. వైషు జరిగింది చెప్పి, నువ్వు ఆ రోజు నేను చెప్పింది విని ఉంటే ఈ గొడవంతా ఉండేది కాదు, అంతా నీ వల్లే అన్నది కోపంగా. ఇది మరీ బాగుంది, మధ్యలో నన్నెందుకే లాగుతున్నావు, అసలు విశిష్ట నయం నీకన్నా, వాళ్ళ ఆయన్ని ఒక్క మాట అననివ్వదు, నువ్వున్నావే ఎప్పుడు చూడు నన్ను టార్గెట్ చేస్తావు, నీ సంగతి ఇలా కాదు,
అర్జెంటుగా డ్యూటీ ఎక్కేస్తే కానీ నీ పొగరు తగ్గదు అన్నాడు హస్కీగా. అంత లేదమ్మా, నువ్వేవేవో ఊహించుకోకు, నా మీద చెయ్యి వేస్తే అయిపోతావు అన్నది. చూద్దాం కానీ ఆ వీడియోలో ఏంటి సిద్ధు బావా, ఐ లవ్ యూ, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీ తెల్లటి మొహం మీద చిన్న పుట్టుమచ్చ, హో క్యూట్, ఇంకా కోపంగా ఉన్నప్పుడు ఎంత ముద్దొస్తావో అంటూ తెగ చెప్పి ఊరించి ఇప్పుడేంటే తిడుతున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. అప్పుడు నచ్చావు, ఇప్పుడు నచ్చలేదు అంటూ వైషు కాల్ కట్ చేసింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.